పెందుర్తి నియోజకవర్గం పరిధి 93-94వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా అదిప్రాజ్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కార్యక్రమంలోని భాగంగా 93-94వ వార్డు పరిధిలో సుమారు 1,04,00,000 రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశామని అన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 94వ వార్డు పురుషోత్తమపురం, 93వ వార్డు పరిధి కృష్ణనగర్, గణేష్ కాలనీ, వెంకటాద్రి నగర్ పలు ప్రాంతాల్లో నిర్వహించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోని 93వ వార్డు వైకాపా అధ్యక్షుడు దాసరి సత్యబాబు, 93వ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ రాపర్తి కన్నా, వైకాపా నాయకులు ఆదిరెడ్డి, మురళి, వైసీపీ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఒక పక్క రూరల్లో మనం రూరల్ ప్రాంతంలో చూసుకుంటే ప్రతి సచివాలయం పరిధిలోని కూడా ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ సెంటర్స్ లాగా అన్ని రకాల అభివృద్ధి చేస్తూనే అదే రకంగా మనకి ఏదైతే జీవీఎంసీ పరిధిలో కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలకి పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి రోడ్డు విస్తరణలు కానివ్వండి, వాళ్ళ పులగానపాలెం రోడ్డు కానీ, సుజాత నగర్ రోడ్డు కానీ, చిరుముష్లవాడ రోడ్డు కానీ ఇలా అనేకమైన రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేస్తూ ఇందులో భాగంగా ఏదో కాలనీస్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూనే వచ్చాం. ఇప్పటికి వరకు ఈరోజు మళ్ళీ నూతనంగా 93-94 వార్డులకు సంబంధించి 1,04,62,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపనలు చేయడం జరిగింది. సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానీ, నూతనంగా నిర్మించేటువంటి అన్నిటికి కూడా వాళ్ళు జీవీఎంసీ జనరల్ ఫండ్ నుంచి అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అతి తొందరలోనే వీటన్నిటిని కూడా పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మరి కాంట్రాక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ మనం చూసుకుంటే నేను అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఎక్కడా కూడా పార్టీ, కులం, మతం చూడకుండా పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ చక్కగా జరుగుతాయనేటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని రంగాల్లోని కూడా ఇవాళ పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.